రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న శాస్త్రాలకి కావాలనే మా దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నాడు అని అనిపిస్తుంది మాకైతే. నిజంగానే ఫార్మా కంపెనీ అని వచ్చినప్పటి నుంచి బాధ పెడుతుండు సార్ మమ్మల్ని. వచ్చినప్పటి నుంచి అదే నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకన్నా ముందు నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. మా పేరెంట్స్, మా నాన్నమ్మ, మా తాతయ్య, మా ఫ్యామిలీ మొత్తం బాధపడుతున్నారు. లేక ఇల్లు కట్టుకున్నాం, అది కూడా పోతుంది అంట అని ఇప్పటి వరకు బాధపడుతున్నారు. తింటలేరు. అసలు ఏంటి మా పరిస్థితి ఏంటి, ఒకవేళ తీసుకుంటే మేము ఏడికి పోవాలి అని ఫుల్ బాధపడుతుండ్రు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఇదే మేము ఏమనుకున్నామంటే, కేసీఆర్ సార్ ఇంత చేసిండు కదా, రేవంత్ రెడ్డి సార్ ఇంకా మంచిగా చేస్తాడని నేనే మా పేరెంట్స్కి వెయ్యండి, కాంగ్రెస్కే వెయ్యండి, మనకు మంచిగా జరుగుతుంది, స్కూటీ ఇస్తా అన్నాడు, మనకు 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఇంకా ఏం కావాలి మనకు అని నేనే వేయమని చెప్పిన. మా పేరెంట్స్ కూడా రేవంత్ రెడ్డి సార్కే వేసిండు. అన్నీ చేసినాము. తర్వాత చూస్తే ఈ ఘనకార్యం చేస్తుండు రేవంత్ రెడ్డి సార్. మీరు మీ పుణ్యాలు ఎప్పుడు మర్చిపోలేము. 2025-24 మేము అసలు నేను లైఫ్లో మర్చిపోను. మా పేరెంట్స్ ఎప్పుడు బాధపడలే. నేను పుట్టినప్పటి నుంచి మా పేరెంట్స్ని చూస్తూనే ఉన్నా. ఆ రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఫుల్ బాధపడుతున్నాను. రేవంత్ రెడ్డి సార్ మీరు చేసిన న్యాయాలకి నేను ఎప్పుడు మర్చిపోలేను. మేము స్టూడెంట్స్ మాట్లాడుతుంటే ఏమంటారు సార్, పెయిడ్ బ్యాచ్ అంట సార్ మేము. మాకెవరు పైసలు ఇస్తారు? పైసలు ఎవరు ఇస్తలేరు. రేవంత్ రెడ్డి సార్ మీరు చేసిన పాపాలు మాకు ఇలా మాట్లాడిపిస్తున్నాయి. కేటీఆర్ సార్ చేసిన పుణ్యానికి మేము కేటీఆర్ సైడ్ నుంచి మాట్లాడాల్సి వస్తుంది. కానీ మేము మాత్రం ఎవరు పైసలు ఇస్తలేరు, ఏం చేస్తలేరు, మేము మాట్లాడుతున్నాము. అంతేగాని మేమైతే ఆ భూములు ఇయ్యము. మీరు ఎంత హింసించినా, మీరు ఎంత చేసినా మేము ఈడి వరకు తెగించి వచ్చినాం. ఇంకా తెగించి వెళ్తామేమో, కానీ మేము మాత్రం అసలు భూమి ఇచ్చే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు.